హలో వ్యూస్, వెల్కమ్ టు తెలుగు ఆడియో స్టోరీస్. మీరు కనుక ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అలానే ఈ స్టోరీపై విలువైన ఒపీనియన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. ఇక కథలోకి వెళ్దామా? వీడియో చూస్తున్నందరూ కింద కనిపిస్తున్న హైప్ ఆప్షన్ నొక్కి వీడియోని ఎంకరేజ్ చేయండి. ఫిక్స్ చేసినందుకు థ్యాంక్స్ చెప్పకుండా ఇరిటేట్ చేస్తున్నావు అంటూ స్పూన్ తెచ్చి రుద్ర గొంతు మీద పెడితే, నేను విలన్ కాదు పొడవడానికి, ఇది కత్తి కాదు దిగడానికి అంటూ ఎత్తి పొడుస్తూ ఉంటే, నువ్వు వాళ్ళకన్నా డేంజరస్. ఐ నో వెరీ వెల్ అబౌట్ యూ. సారీ కోసం ఐస్ క్రీమ్ పెట్టావు, థ్యాంక్స్ కోసం ఇక్కడ వెయిట్ చేస్తున్నావు అంది కళ్ళలో కళ్ళు నిలిపి ఉరుముతూ. డాక్టర్గా నీ డ్యూటీకి రెస్పాండ్ అయ్యావు, మనిషిగా నేను కంట్రోల్ లాస్ అయ్యాను. దానికి థ్యాంక్స్ అండ్ సారీ ఎందుకు? ఇట్స్ ఎ న్యాచురల్ థింగ్ అంటూ సింపుల్ గా రుద్ర తేల్చి పడేసేసరికి పళ్ళు బిగించిన ఐరాలో పీస్ పీస్ గా బెలూన్ బ్లాస్ట్ అయిన ఫీలింగ్. కోపం వస్తుంది కానీ అది చూపించలేదు, కొట్టాలనుంది కానీ కొట్టలేదు. థ్యాంక్స్ ఇంకా సారీ ఎందుకు చెప్పవని డిమాండ్ చేయాలనుంది కానీ అది చేయలేక ఇది అని చెప్పలేని చికాకు మధ్య చిక్కుకొని నీరసంగా స్పూన్ బౌల్లో పడేసింది. ప్రెసెంట్ అరబ్ ఎమిరేట్స్ బిజినెస్ ట్రిప్ లో ఉన్నాడు అన్వీర్. పేరుకే లక్షలు తగలెట్టే బిజినెస్ ట్రిప్. ఆ పేరుతో చేసే పని పాత బస్టాండ్ వెనక మురికి సందులో చిల్లరి చిత్తకార్త కుక్క పనులు. కాకపోతే కాస్ట్లీ హోటల్ రూమ్ లో లక్షలు పడేసి కన్న పిల్లలతో ఆడుకునే కాస్ట్లీ క్రూయాలిటీ. లేత బెండకాయలా నవనవలాడుతున్న తెల్లతోలు అరబ్ పిల్ల. పదంగుళాల ఫోమ్ బెడ్ మీద నాలుగు వైపులా కాళ్ళు చేతులు చైన్స్ తో కట్టేసిన ఆ పిల్ల ఒంటి మీద నూలు పోగులేదు. కొత్త రొమాంటిక్ యాంగిల్లో కొంచెం భయం, కొంచెం ఎక్సైట్మెంట్ తో అన్వీర్ కోసం వెయిట్ చేస్తున్న ఆ పిల్ల చూపులన్నీ వాడి బాడీ మీదే. చూడటానికి కండలు పట్టి బలంగా దిట్టంగా ఉన్నవాడి మొహంలో ఒక వైలెంట్ స్మైల్. న్యూడ్ గా మోచేతి నరాలకు ఇంజెక్షన్ వేసుకుని మోకాళ్ళతో బెడ్ ఎక్కినవాడు ఆ పిల్ల కాళ్ళ మధ్య కూర్చొని ముందుకు వంగి తన ముఖం మీద ముఖం పెట్టి లోతుగా చూస్తూ ఉంటే, తర్వాత జరగబోయేది తెలియని ఆ పిల్ల సిగ్గుపడుతూ భయపడుతూ అన్వీర్ని కవ్విస్తోంది. లక్షల కాసపడి పడుకున్న తన ప్రాథమిక డ్యూటీ అదే కావడంతో. 6 minutes బేబీ, కొత్త బ్రాండ్. నర నరాల్లో వేడి పెంచి మైండ్కి ఎక్కితే చాలు, మార్నింగ్ వరకు నాకు సుఖం నీకు మోక్షం ఒకేసారి ప్రాప్తిస్తాయి అంటూ డార్క్ రెడ్ కలర్ లిప్స్టిక్ తో అట్రాక్ట్ చేస్తున్న ఆ పిల్ల పెదవుల్ని సున్నితంగా కిస్ చేస్తూ తనలోకి చేరిపోతే, అన్వీర్ చెప్పిన తెలుగులోని నిజం అర్థం కాని ఆ పిల్ల బాడీ మొత్తం స్మూత్ గా హ్యాండిల్ చేస్తున్న అన్వీర్ చేతుల మధ్య ఫస్ట్ టైం ఎక్స్పీరియన్స్ అవుతూ ఉంటే మరో రోకల్లో తేలుతున్న ఫీలింగ్ తో మైమర్చిపోతూ బాడీని అన్వీర్కి వదిలేసి మత్తుగా స్వర్గంలో తేలుతోంది. చెప్పినట్టే 6 నిమిషాలకి వాడి నర నరాల్లో పుట్టుకొస్తున్న వేడి వాడిలో వేగానితో పాటు ఆవేశాన్ని కూడా పెంచడంతో ఆ పిల్లని స్వర్గం నుండి బయటకి లాగి నిజంలో పడేసింది. తెలుస్తున్న నొప్పికి ముందుగా అనుమానంగా ప్రశ్నించిన అన్వీర్ ముఖంలో నిర్లక్ష్యపు నవ్వు కనిపించడంతో ఆపమని అడుగుతూ ఉంటే వాడిలో నవ్వు మరింత పెరుగుతూ ఉండగా ఆ అమ్మాయి అభ్యర్థనలు అరుపులుగా మారుతూ కాళ్ళు చేతులు విడిపించుకోవడానికి ట్రై చేస్తూ ఏడుస్తూ ఉంటే, వాడిలో నిద్రలేచిన కామాంధుడు చేతులతో నోటితో ఇష్టానికి ఆ పిల్ల శరీరం మీద కోరిక రూపంలో దాడి చేస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నాడు. డబ్బు కోసం పడుకోవడానికి వచ్చిందే కానీ ఇక్కడ జరుగుతోంది అత్యాచారం, అంతకు మించిన బలాత్కారం. ఒక ఆడపిల్ల కన్నీటి దోపిడి. ఒక ఆడపిల్లను కామవాంఛతో హింసిస్తూ ఆట బొమ్మలా మార్చి ఆడుకుంటూ ఆనందిస్తున్నాడు అన్వీర్. సరిగ్గా వాడి మదం మధ్యలో ఉండగా బెడ్ నుంచి కాస్త దూరంగా టేబుల్ మీద ఉన్న ఫోన్ మోగుతున్నా ఫస్ట్ వాడు కాలు వినిపించుకునే స్థితిలో లేడు. రెండోది ఏదో సౌండ్ లా వినబడి వాడి మూడ్ డిస్టర్బ్ అవుతూ ఉంటే ఆ కోపం కూడా ఆ అమ్మాయి మీద చూపిస్తున్నాడు. ఫోన్ కి అది చేసిన వాడికి తెలియదు కదా ఇక్కడ మరొక ఆడపిల్ల అనుభవిస్తున్న నరకం. అరక్షణం కూడా గ్యాప్ ఇవ్వకుండా ఫోన్ గనగనమని మోగుతూ ఉంటే అప్పుడు వినిపించుకున్నవాడు ఆ అమ్మాయి మెడ పట్టుకుని బెడ్ కేసి కొట్టి కోపంగా వెళ్లి ఫోన్ ఆన్సర్ చేశాడు. ఇటు నుంచి అన్వీర్ చెంచాగాడు సార్ అనే లోపే వాట్ ద ఫక్ అంటూ చెవులు తూట్లు పడేలా అరుస్తూ ఉంటే బెడ్ మీద ఏడుస్తున్న అమ్మాయి భయంతో ఎగిరెగిరి పడుతోంది. గబగబా మనుషులు లేని చోటికి పరిగెత్తి స్పీకర్ ఆన్ చేసి చెవులు ప్రొటెక్ట్ చేసుకున్న చెంచాగాడు, సార్ చాలా ముఖ్యమైన విషయం సార్ అని సోదితో సాగతీయకుండా, ఆ రుద్ర ఇంటికి వచ్చి మేడం గారిని కలిసి వెళ్ళాడు సార్ అంటూ ఒక్క ముక్కలో మ్యాటర్ చెప్పేశాడు చెంచా. మా ఇంటికొచ్చాడా అంటూ అనుమానంతో ప్రశ్నించిన అన్వీర్ మరుక్షణం, నీ కళ్ళతో నువ్వు చూసావా
అంటూ అరుస్తూనే బాడీలో హ్యాండిల్ చేయలేని కామోద్రేకానికి వేగంగా వెళ్ళి ఆ పిల్ల మీద పడ్డాడు. స్పీకర్ ఆన్ చేసి ఫోన్ ఆ పక్కనే బెడ్ మీద పడేసి తెలుగులో మాట్లాడుతూనే సున్నితమైన ఆ పిల్ల తెల్ల తోలును ఇష్టానికి కొరికేస్తూ రక్కేస్తూ కోరిక తీర్చుకుంటున్న ఇద్దరి మధ్య డిస్కషన్ మాత్రం సాగుతూనే ఉంది. భయంకరంగా వినిపిస్తున్న ఆ పిల్ల అరుపులకి, చైన్ సౌండ్‌కి టెన్షన్‌తో తల మునకలవుతున్న గుండెని గట్టిగా పట్టుకొని భయం భయంగా ఆన్సర్ చెప్తున్నాడు చెంచాగాడు. ఐస్ క్రీమ్ కరిగిపోతుంది అంటూ ఇద్దరి మధ్య అడుగు దూరాన్ని సగానికి తగ్గిస్తూ రుద్ర చెప్తూ ఉంటే తప్పదన్నట్టు స్పూన్‌తో ఐస్ క్రీమ్ నోట్లో పెట్టుకుంటూ "నువ్వు తప్పు చేశావు" అంది కంప్లైనింగ్‌గా. "నువ్వొచ్చాకే నేను మాట్లాడడం నేర్చుకున్నా" అంటూ సూటిగా ఐరా ఫేస్ చూస్తూ చెప్పిన రుద్ర గొంతులో ఒక సున్నితమైన ఉద్వేగం. తల తిప్పి చూడలేదు గాని స్పూన్‌తో బౌల్ మీద ఒక్కటి పీకింది. నాకెందుకు చెప్తున్నావు అన్నట్టు. నా లాంగ్వేజ్ అండ్ కమ్యూనికేషన్ కమాండ్ నేచర్‌లో ఉంటుంది. ఎయిదర్ బాస్‌లా క్లాస్ పీకుతాను ఆర్ ఎంప్లాయీకి స్పీచ్ దంచుతాను. బట్ ఫ్యామిలీ పర్సన్‌లా లేదా నా ఏజ్‌లో అబ్బాయిల మాదిరి అన్నీ మాట్లాడలేను. చిన్నప్పటి నుంచి పెద్దగా అలవాటు లేదు అంటూ ఆనెస్ట్‌గా ఓపెన్ అవుతున్న రుద్ర ఎమోషన్‌కి కళ్ళు మాత్రమే సైడ్‌కి తిప్పి రుద్రని కార్నర్ చేస్తోంది ఐరా. నన్ను ఫస్ట్ కొట్టింది నువ్వే అన్నాడు కినుకుగా లాక్ చేస్తున్న ఆ చూపులకి. నాకు ఎప్పుడు ఎవరి దగ్గర ఏది చెప్పుకోవాలనిపించదు. అట్ ద సేమ్ టైం అడగాలని కూడా ఉండదు. తెలుసుకొని అమ్మ అన్నీ చేస్తుంది. నా అభిరుచి గమనించి డాడ్ ఎంకరేజ్ చేస్తూ మోటివేట్ చేస్తారు. నాకన్నా ముందు ఆ అమ్మకి ఒక బేబీ పుట్టి చనిపోయింది. ఆ తర్వాత నేను. తల్లికి బిడ్డలందరి మీద ఒకే ఇష్టం ఉంటుంది కదా! దక్కినా దక్కకపోయినా. బట్ నాకన్నా ముందు ఆ అమ్మ తీసుకున్న పెయిన్ నా మీద రెండింతలు ఇష్టంగా మారింది. వేద్ కూడా చిన్న చిన్న మెడికల్ కంప్లైంట్స్తోనే పుట్టాడు. చాలా కేర్ తీసుకున్నారు వాడి కోసం. అప్పటికి నాకవన్నీ తెలీదు. బట్ ఒక ఏజ్‌లో వేద్ హెల్త్ డిస్టర్బ్ అవుతూ ఉంటే అమ్మ, డాడ్ తీసుకునే పెయిన్, కేరింగ్, టెన్షన్ అన్నీ సైలెంట్‌గా చూసిన నేను డాడ్‌తో మాట్లాడాను. ఈరోజు నేను నీకు చెప్పినట్టే ఆ రోజు డాడ్ నాతో చెప్పుకున్నారు. నా ఏజ్ చిన్నదే కావచ్చు. బట్ డాడ్‌కి చెప్పుకోవడానికి ఒక తోడు నేను. ఆ తర్వాత నా టైమ్ షెడ్యూల్ మారిపోయింది. స్కూలు, ఇల్లు, అమ్మ. ఆ తర్వాత నా ఎక్స్‌ట్రా టైం వేద్‌తో ఉండేది. బట్ అప్పటి నుంచి అది నెమ్మదిగా డాడ్ దగ్గరికి వెళ్ళిపోయింది. సెవెంత్ స్టాండర్డ్ హాలిడేస్‌లో డాడ్ ఆఫీస్‌కి వెళ్ళాను. ఆ రోజు చూశాను. ఒక తండ్రిగా ఆయన మా కోసం ఎంత కష్టపడుతున్నారో, ఎన్ని టెన్షన్స్ తీసుకుంటున్నారో. ఆ తర్వాత నా సెలవులు మొత్తం డాడ్‌తోనే. నేనేం చేయగలను అని ఎప్పుడూ ఆలోచించలేదు. డాడ్ ఏది చెప్తే అదే చేసేవాణ్ణి. జస్ట్ లైక్ ఎ మెషిన్. నువ్వన్నట్టు. అంటూ గ్యాప్ ఇస్తే రుద్ర మీద దృష్టి నిలిపిన ఐరా కళ్ళలో చిన్న అపరాధ భావంతో నేను మీ ఫ్యామిలీని తక్కువ చేయలేదు అండ్ తప్పు పట్టలేదు అంది నొచ్చుకుంటూ. ఐ నో. బట్ ఇక్కడ నీ ఆలోచనలో ఒక అనుమానం ఉంది. నేను మాత్రమే మా డాడీకి సొంత కొడుకునని అంటూ రుద్ర పాయింట్ చేసేసరికి చిన్నపాటి విస్మయం ఇంకా కంగారు ఐరా కళ్ళలో. చెట్టుకి కొమ్మలన్నీ సమానమే. కాయలెక్కువుండి బరువుతో వంగిపోతున్న కొమ్మకి మరింత బలం ఇవ్వాలనుకుంటుంది. ఇక్కడ మా డాడ్ చేస్తుంది కూడా అదే. నాకు మాటలు తక్కువ. వేద్‌కి హెల్త్ తక్కువ. వాడు ఇప్పటికీ నాకు చిన్నవాడే. ప్రెషర్ ఇవ్వటం ఇష్టం లేదు. మా డాడ్ నాకిస్తున్న ప్రయారిటీ నా తమ్ముణ్ణి నాకు శత్రువుగా ఎప్పటికీ మార్చదు అంటూ క్లారిటీ ఇచ్చాడు రుద్ర. తన అనుమానం రుద్ర నోటి నుంచి వినడంతో చేతన్ చెప్పాడా నీకు అంటూ వెంటనే ఏరా క్వశ్చన్ చేస్తే దానికి సన్నటి నవ్వుతో నా కోసం వర్క్ చేస్తున్న టీం నా నుంచి నిజాలు దాయడానికి ట్రై చేయొచ్చు. బట్ నాకు తెలియకుండా ఆపలేరు అంటూ చెప్పాడు కాన్ఫిడెంట్‌గా. ఆ విషయం మర్చిపోయాను మిస్టర్ మేధావి. ఇట్స్ ఓకే. నా డౌట్స్ నాతో తీసుకుపోతాను. నెక్స్ట్ వచ్చే వాళ్ళతో నీకు నచ్చినట్టు వర్క్ చేయించుకో అంటూ ఉక్రోషంగా చెప్తూ ఉంటే నో, యు ఆర్ పర్ఫెక్ట్ టు మీ అంటూ కన్ఫర్మ్ చేయడంతో ఒకప్పుడు నాట్ పర్ఫెక్ట్ అన్నవాడే ఇప్పుడు పర్ఫెక్ట్ అంటూ ఉంటే కళ్ళు ముడిచి ముక్కుతో సెగలు కక్కుతోంది ఐరా. ఇంత చేసి పర్ఫెక్ట్ అంటూ ఎలా పొగుడుతున్నావన్నది ఆ సెగలో ఎగిసిపడుతున్న మీనింగ్. తన కోపానికి నవ్వుతూ నువ్వు నా తమ్ముడి విషయంలో చేసిందే మీ ఇద్దరి విషయంలో కూడా జరిగింది. ఇంట్లో వాళ్ళని నువ్వు అనుమానించావు. శత్రువు బయట ఉన్నాడని నేను గ్రహించాను. అదృశ్యంగా ఉండి ఆడిస్తున్న వాళ్ళని పట్టుకోవడానికి ప్లాన్ చేశాను. బట్
వెపన్స్ యూజ్ చేయగలిగిన వాళ్ళ రేంజ్ ఎక్స్పెక్ట్ చేయలేకపోయాను అంటూ రుద్ర క్లారిటీ ఇస్తూ ఉంటే ఆలోచనలో పడింది ఐరా పాప. జైపూర్ హాస్పిటల్లో నా రిపోర్ట్ కోసం కూపీ లాగడం మొదలు పెట్టినప్పుడే నా ఆలోచన మారింది. మీరు వాటిని సీక్రెట్గా ఉంచడానికి ప్రయత్నిస్తున్నప్పుడే ఏ సబ్జెక్ట్ ప్రయారిటీ తెలిసింది. నా కంట్రోల్లో ఉన్న రిపోర్ట్స్ మీ చేతిలోనే ఉన్నట్టు క్రియేట్ చేశాను. శత్రువుకి నాతో అవసరం లేదు, నాలో ఉన్న మృగంతోనే వాళ్ళ అవసరం. నేహను నువ్వు కలవాలన్న ఆలోచన గ్రహించాను. శేఖర్ వర్క్ చేతన్ తీసుకునేలా చేసి ఫస్ట్ మీ ఇద్దరిని సపరేట్ చేశాను. ఇద్దరిలో ఖచ్చితంగా ఒక్కరిని టార్గెట్ చేస్తారని ముందుగానే ఊహించాను. బట్ నువ్వు మైత్రితో మరొక ప్లాన్ చేస్తావని గ్రహించలేకపోయాను. రిస్క్ తీసుకోకూడదని నేనే జాయిన్ అయ్యాను. బట్ బాలు మనుషులు మిమ్మల్ని ఫాలో అవడం గమనించి ఆఫీస్ దగ్గర డ్రాప్ అయ్యి మిమ్మల్ని వదిలేశాను. బాలుకి హెల్ప్ చేస్తోంది అన్వీర్ అని నాకు తెలుసు. ఒకరు చెల్లి, ఇంకొకరు చేసుకోవాలనుకుంటున్న అమ్మాయి. ప్రాణాల మీదకు వచ్చే పని ఖచ్చితంగా చేయరని నాకు క్లారిటీ ఉంది. బట్ మిమ్మల్ని ఎందుకు తీసుకువెళ్తున్నారో తెలియాలంటే వెయిట్ చేయాలి. వెయిట్ చేశాను. బట్ వెపన్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేయలేదు అంటూ రుద్ర తన ప్లాన్ మొత్తం వివరిస్తూ ఉంటే, సో నీ సెక్యూరిటీ మమ్మల్ని ఫాలో అయిందా అంటూ ఐరా డౌట్గా అడుగుతూ ఉంటే, నైస్ గెస్. సిచ్యువేషన్ చేయి దాటిపోతూ ఉంటే బాలుని మమ్మల్ని కాంటాక్ట్ అయ్యేలా చేసింది వాడిలోని భయం. వాడు చెప్పగానే 5 నిమిషాల్లో వచ్చి వాళ్ళే పుష్పక విమానాలు ఇంకా భూమి మీద మ్యానుఫ్యాక్చరింగ్ చేయలేదు అంటూ చెప్పాడు వెటకారంగా. అంతా కరెక్ట్గా కన్విన్సింగ్ గానే ఉన్న మైత్రి సిచ్యువేషన్ మాత్రం యాక్సెప్ట్ చేయలేకపోతోంది ఐరా పాప. ఇక్కడ ఐరా మిస్ అవ్వగానే అక్కడ చేతన్ని టార్గెట్ చేస్తే అలర్ట్ గా ఉన్న ఏసీపీ టీం ప్రొటెక్ట్ చేసి పర్సనల్ గా ఇంటికి తీసుకొచ్చి దిగబెట్టారు. ఏదేమైనా ఫస్ట్ తన అవసరం కోసం రిస్క్ లో పడేశాడు రుద్ర. ఒక్క క్షణం అటు ఇటు అయితే తన ప్రాణం వాళ్ళకి చాలా అవసరం కనుక మధ్యలో బలయ్యేది మైత్రి. అది తలుచుకుంటే ఇప్పటికీ వెన్నెలో వణుకు పుడుతూ ఉంటే, అదే రిస్క్ నువ్వు కూడా చేసావుగా, బయటపడితే ఫ్యామిలీ నీలానే రియాక్ట్ అయ్యేదేమో అని ఇన్నర్ పాప కార్నర్ చేస్తూ ఉంటే, నేను ప్రాణాలతో రిస్క్ చేయలేదు, నా డౌట్స్ మీద రీసెర్చ్ చేశాను అంటూ సమర్థించుకుంటుంటే, రుద్ర మిమ్మల్ని ఫాలో అవుతూ ప్రొటెక్ట్ చేశాడు. ఇంకా రిజల్ట్ కూడా సక్సెస్ఫుల్ గా రాబట్టుకున్నాడు. ఒక మిస్టేక్ వాళ్ళకి అడ్వాంటేజ్ గా మారింది. బట్ రిస్క్ చేయకుండా రిజల్ట్ ఎలా వస్తుంది అంటూ అంతూ వదలకుండా దంచుతూ ఉంటే యాక్సెప్ట్ చేయడానికి రిజెక్ట్ చేయడానికి మధ్య స్ట్రక్ అయింది హాయిరా కుట్టి. తన కన్ఫ్యూజన్ గ్రహించిన వాడిలా, నాకు నా కుటుంబం ఇంపార్టెంట్, నాలాగే కుటుంబం కోసం బ్రతికే వాళ్ళు చాలా మందే ఉన్నారు. ఫస్ట్ బిజినెస్ అటాక్ నేను మాత్రమే టార్గెట్ అనుకున్నాను. బట్ ఈ రోజు తెలిసింది నాలో ఉన్న మృగం వాళ్ళ వెపన్ అని. నాలాంటి 10 మృగాలు కలిస్తే సొసైటీ ఎఫెక్ట్ అవుతుంది. ఒక మనిషి కోసం కుటుంబం మొత్తం నిలబడిన గతం నుంచి వచ్చావు. నేను చేసింది తప్పే, బట్ తప్పలేదు. నేను మాత్రమే అనుకున్నప్పుడు వద్దన్నా వదలకుండా బెదిరించి మరీ నిలబడ్డావు. ఇప్పుడు ఈ సబ్జెక్ట్ వాళ్ళకి వెపన్. ఇక ఇప్పుడు కూడా డెసిషన్ నీదే. డాక్టర్గా నువ్వు చింపిన అగ్రిమెంట్ ఇంకా నీ సబ్జెక్ట్ క్యాన్సిల్ చేయలేదు. నువ్వు నీ రీసెర్చ్ కంటిన్యూ చేయొచ్చు. బట్ ఒక్కటే కండిషన్, ఇప్పుడు చేసినట్టు ఇంకెప్పుడు చేయొద్దు అంటూ చెప్పి లేచాడు రుద్ర. వెనక ముందు ఆలోచించకుండా ఊపిరిచ్చి బీస్ని బయటకు రాకుండా రిస్క్ చేయడమా, తమ్ముడు మీద అనుమానం నిలిపి వర్క్ చేయడమా, లేకపోతే అగ్రిమెంట్స్ చింపి మొహాన కొట్టడమా, దేని గురించి చెప్పాడు అంటూ ప్రశ్నలు పరిగెడుతున్న తలని పైకెత్తి, ఎన్ని చెప్పినా యువర్ సెల్ఫిష్ అంది నిలబడిన తననే చూస్తూ. ఆఫ్ కోర్స్ ఐఎమ్ సెల్ఫిష్. నా స్వార్థం కూడా నా కోసమే, నా వరకే ఉండాలని కోరుకునేంత సెల్ఫిష్. దట్స్ వై యూ షుడ్ నెవర్ డే టు డూ దట్ అగైన్ అంటూ డిక్లేర్ చేసి కదులుతూ ఉంటే, వాట్ ఈస్ దట్ అంటూ వెనక నుంచి అరిచి రెట్టించింది డాక్టర్ పాప. నేనెప్పుడు ఎవ్వరికి ఎంతసేపు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వలేదు. దిస్ ఈజ్ ఫర్ మైత్రి, డోంట్ రిపీట్ ఇట్ అండ్ స్టే ఇన్ యువర్ లిమిట్స్ అంటూనే వెనక్కి తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు రుద్ర. ఈ మేధావులందరితో ఇదే తలనొప్పి. నోటికి వచ్చిన డైలాగ్ కొట్టిపోతారు. దేనికి దేన్ని లింక్ చేసుకోవాలి అని థింక్ చేస్తూనే కరిగిపోయిన ఐస్ క్రీమ్ జ్యూస్ ను నెమ్మదిగా స్పూన్ తో సిప్ చేస్తూ టైం పాస్ చేసిన డాక్టర్ పాప ఫైనల్ గా ఒక్కటే ఫిక్స్ అయింది. అందరూ నీ అంత స్ట్రైట్ ఫార్వర్డ్ గా ఓపెన్ గా ఉండరు. ఆ బీస్ట్ మేధావి బ్రెయిన్ తో నీకెందుకు, ఇప్పుడు సబ్జెక్ట్ నీ చేతిలో ఉంది.
పర్ఫెక్ట్ అని సర్టిఫికెట్ ఇచ్చాడుగా, ఇష్టానికి రీసెర్చ్ చేసుకో అంటూ ఈగో చల్లబడిన సాటిస్ఫాక్షన్ తో కళ్ళు తుడుచుకొని స్లీపింగ్ చేయడానికి లేచి వచ్చిందే గుమ్మల్లో చేతన్ని చూసి గుండె జారినట్టు అదిరిపడి బ్రేకులు వేసి, నువ్వేంటిక్కడ అంటూ దడుచుకున్న కోపం మొత్తం చూపిస్తూ ఉంటే, ఆర్ యు నాట్ లివింగ్ అంటూ అడిగాడు సీరియస్ గా ఉన్న ఫేస్ తో సూటిగా చూస్తూ. అఫ్ కోర్స్ ఐఎమ్ నాట్ లివింగ్. సబ్జెక్ట్ ఇచ్చిన క్లారిఫికేషన్ కి కాంప్రమైజ్ అయ్యాను. అండ్ పర్సనల్ గా మైత్రి కోసం సారీ చెప్పాడుగా, ఎక్స్క్యూజ్ చేశాను. కోపంగానే ఉంది, బట్ పర్సనల్ ఎమోషన్స్ ప్రొఫెషన్ లో ఇన్వెస్ట్ చేయకూడదు. సిద్ధార్థ్ కి నేను మెసేజ్ చేస్తాను అండ్ నా ఫైల్స్ నాకు రిటర్న్ ఇచ్చేయి అని అంటుంటే, 1 సెకండ్ అని వెంటనే తన రూమ్ లోకి వెళ్ళి పట్టుకొచ్చిన ఫైల్స్ ఐరన్ నెత్తి మీద విసిరినట్టే పడేసి, నీ షార్ట్ టెంపర్ అండ్ నీ క్విక్ డెసిషన్స్ కి ట్రీట్మెంట్ తీసుకోవడం బెటర్ అంటూ చిరాకుగా అడ్వైస్ కూడా పాడేసి అంతే వేగంగా తిరిగి రూమ్ కి వెళ్ళిపోయాడు చేతన్. ఆ బీస్ట్ నన్ను కన్విన్స్ చేశాడు, నేను నా ఫ్రెండ్ ని కన్విన్స్ చేయలేకపోయాను అంటూ చేతన్ కోపానికి ఫీల్ అవుతూనే, మేధావి బ్రెయిన్ మామూలుగా లేదుగా అంటూ కాంప్లిమెంట్ ఇచ్చి వచ్చి కాట్ ఎక్కి ముసుగు తన్నింది. ఉదయం నుంచి జరిగినవన్నీ తలుచుకుంటున్న చేతన్కి మతిపోతూ ఉంటే, రుద్ర రిస్క్ చేశాడు, ప్రొటెక్ట్ చేశాడు. ఈ మధ్యలో చాలా జరిగాయి. బట్ ఐరా క్షణంలో డెసిషన్ ఎలా మార్చుకుంది? డాక్టర్గా తన డ్యూటీ చేసినందుకు కోపం వస్తే దానితో ఆగకుండా ఇప్పుడు మళ్ళీ ఇలా కమిట్ అయిపోయింది అంటూ గజిబిజి గందరగోళంగా అనిపిస్తున్న ఐరా బిహేవియర్కి వచ్చిన తలనొప్పి బ్రెయిన్ నుంచి తొలగించుకోవడానికి తల్లి కోసం ఇంటికి ఫోన్ చేస్తే, బావయ్య అంటూ ఉత్సాహంగా వినిపించింది కావ్య గొంతు. కావ్య గొంతు వినడమే కాకరకాయ మింగినట్టు మోకం వికారంగా మార్చి, నువ్వేంటే అమ్మ ఫోన్ నీ దగ్గర ఏం చేస్తోంది అంటూ అరిచినట్టు అడిగాడు ఆశ్చర్యవంత మాటల్లో చూపిస్తూ. మీ అమ్మ ఫోన్తో నాకేంటి పని? మా అమ్మమ్మ ఫోన్ నేను తీసుకున్నాను, ఎందుకంటే నేను అమ్మమ్మ దగ్గర ఉన్నాను అంటూ ఎత్తిమతంగా కావ్య ఆన్సర్ ఇస్తూ ఉంటే, తిక్క తిక్కగా మాట్లాడావో నెత్తి మీద బొప్పి కడుతుంది, ఫోన్ అమ్మమ్మకివ్వు అంటూ నోరు పెంచడమే, అమ్మమ్మ నిద్రపోతోంది మావయ్య, నేను కాళ్ళు పడుతున్నాను, మీ అమ్మ కోసమైతే రేపు మార్నింగ్ చేసుకో, నా మాట వింటేనే కోపం వస్తుంది, పో మావయ్య, నా కోసం ఒక్కసారైనా ఫోన్ చేసావా అని ఏడుస్తూనే తిడుతున్న మేనకోడలి పిచ్చికి తల కొట్టుకుని, ఎంటెక్ జాయిన్ అవ్వు, ఇది వరకట్లా డైలీ ఫోన్ చేస్తా అన్నాడు చేతన్. ఎంటెక్ అనడమే గొంతు నూతులో ఇరుక్కున్నట్టు మావయ్యా అంటూ రాగాలు తీస్తూ ఉంటే ఉలిక్కిపడి లేచిన దమయంతి గారు, హోసిని అమ్మ కడుపు మాడ, ఏం వచ్చిందే నీకు, ఇలా భయపెట్టి చంపుతున్నావు, రాత్రి వేళ నక్కలు ఓలపెట్టినట్టు ఆ ఏడుపులేంటే, మంచి నిద్ర పాడు చేశావు అని అరుస్తూ ఉంటే, ఎంతసేపు నీకు నీ నిద్ర, నీ కాళ్ళ నొప్పులు, నీ కొడుక్కి నా చదువు, ఇది దాటి ఏ రోజైనా నా పెళ్లి గురించి, నా ప్రేమ గురించి మాట్లాడేవా నువ్వు అంటూ మామ మీద లేవని నోరు అమ్మమ్మ మీద వేసుకుని కావ్య ఫోన్ మీద పడేసిపోతే, ఆ ఫోన్ తీసుకుని పెళ్లి అనగానే తిట్టేస్తున్న చేతన్ మీద కోప్పడ్డారు దమయంతి. ఓరే ఓరే, ఆపరా నీ గోల, నీ చదువు అయ్యే వరకు ఇక నేను పెళ్లి మాట ఎత్తను. ఆడపిల్ల మనసులో ఒకరిని పెట్టుకొని ఇంకొకరితో కాపురం చేయలేదు. అది చదివి చదివి ఇప్పటికే దాని తెలివితేటతో నా గొంతు మీద కత్తి పెట్టింది. ఇక దాని చదువు గురించి ఎత్తకుండా నీ చదువు సంగతి చూసుకో అంటూ మందలింపుగా చెప్తూ ఉంటే, దాన్ని పిలిచి ఫోన్ ఇవ్వు అన్నాడు చేతన్ ఏమీ చేయలేని తన స్థితికి. మరి ఇప్పుడు మన చేతన్ బాబు నిదానంగా మరదలి పాప మైండ్ సెట్ చేస్తాడా, లేక మరదలి పాపే స్లోగా బాబు మనసుని ట్యూన్ చేస్తుందా? శిఖర్ విషయంలో మైత్రి పాప డెసిషన్ మారుతుందా? మైత్రి శిఖర్ల విషయం మన ప్యారెట్ బ్యూటీకి తెలిస్తే తన రియాక్షన్ ఎలా ఉండబోతుంది, ఏం జరుగుతుందో తెలియాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ ని ఫాలో చేయండి. అలానే ఈ ఎపిసోడ్ ని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. బై ఫ్రెండ్స్.